హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో పాలిమార్ఫిజం గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మన పైథాన్ సిరీస్లో మన లాస్ట్ వీడియోలో మనం ఇన్హెరిటెన్స్ ఇంకా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఏంటంటే మనం పాలిమార్ఫిజం గురించి చూద్దాం. సో పాలిమార్ఫిజం అంటే ఏంటి? సో మనకు పాలిమార్ఫిజం నేమ్లోనే మనకు డెఫినేషన్ దొరుకుతుంది. సో పాలి అంటే మెనీ, మార్ఫిజం అంటే ఫార్మ్స్. సో పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్. సో ఏంటంటే మనము ఒకటే మెథడ్ని డిఫరెంట్ ఫార్మ్స్లో రాసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా చేద్దామంటే మన కోడ్ని తీసుకొని మనం దాన్ని అర్థం చేసుకుందాం. సో ఇక్కడ నేను ఒక క్లాస్ని డిఫైన్ చేసుకున్నా, క్లాస్ డాగ్ అని. సో దాంట్లో నేను మన ఇనిట్ మెథడ్ రాసుకున్నా. సో ఇనిట్ మెథడ్లో నేను ఏం చేస్తున్నానంటే మన ఆబ్జెక్ట్ యొక్క నేమ్ని తీసుకుంటున్నా. సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్. సో ఇక్కడ మనం స్పీక్ అనే ఒక మెథడ్ని క్రియేట్ చేసుకున్నాం. సో డిఫైన్ స్పీక్ కాలన్. సో ఈ స్పీక్ మెథడ్ మనకు ఏం రిటర్న్ చేస్తుందంటే మన ఆబ్జెక్ట్ చేసే సౌండ్ని మనకు రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ మన డాగ్ వచ్చేసి ఉఫ్ అని సౌండ్ చేస్తుంది. సో అందుకని చెప్పి మన స్పీక్ అనేది మన ఆబ్జెక్ట్ చేసే సౌండ్ని రిటర్న్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మన క్యాట్ని ఒక క్లాస్ క్రియేట్ చేసినాం విత్ నేమ్ క్యాట్. సో దాంట్లో కూడా మనం ఇనిట్ మెథడ్ తీసుకొని మన ఆబ్జెక్ట్ యొక్క నేమ్ కూడా అసైన్ చేసుకున్నాం. సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ అని. సో నేను ఈ క్లాస్లో కూడా నేను స్పీక్ మెథడ్ తీసుకున్నా. సో ఇక్కడ మనకు స్పీక్ మెథడ్ ఉంది, ఇక్కడ కూడా మనకు స్పీక్ మెథడ్ ఉంది. అంటే మనం సేమ్ మెథడ్ని 2 డిఫరెంట్ క్లాసెస్లో రాసుకుంటున్నాం. అంటే దీని యొక్క ఫంక్షనాలిటీ డిఫరెంట్, దీని యొక్క ఫంక్షనాలిటీ డిఫరెంట్. సో బేసికల్గా దీన్నే మనం పాలిమార్ఫిజం అంటాం. సో ఇక్కడ ఒకటే మెథడ్ని మనం 2 డిఫరెంట్ వేస్లో రాసుకుంటున్నాం. అంటే డాగ్ వచ్చేసి మనకు ఇలా బిహేవ్ చేస్తుంది డాగ్ క్లాస్, ఇంకా క్యాట్ క్లాస్ వచ్చేసి మనకి ఇలా బిహేవ్ చేస్తుంది. సో బేసికల్గా క్లాస్ క్యాట్ చేసే సౌండ్ ఏంటిది మియావ్ అని. సో అందుకని చెప్పి మనం దీన్ని రిటర్న్ చేసుకుంటున్నాం ఈ క్లాస్కి. సో ఇప్పుడు నేను ఈ 2 క్లాసెస్కి కూడా 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నా. సో ఫస్ట్ నేను డాగ్ క్లాస్కి నికో అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని నేను మన ఆర్గ్యుమెంట్లో నేను నికోని పాస్ చేస్తున్నా. సో బేసికల్గా ఇక్కడ నికో అంటే ఏంటంటే మన ఆబ్జెక్ట్ యొక్క నేమ్. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ తీసుకున్నాం కదా. సో ఇది మన ఆబ్జెక్ట్ యొక్క నేమ్ అన్నట్టు మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ ఆబ్జెక్ట్లో క్లాస్లో. సో నెక్స్ట్ నేను మన క్యాట్ క్లాస్కి ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్న ఫెలిక్స్ అని. సో ఫెలిక్స్ ఈక్వల్స్ టు క్యాట్ ఆఫ్ ఫెలిక్స్. సో ఇక్కడ ఈ ఫెలిక్స్ అనేది మన క్యాట్ యొక్క ఒక ఆబ్జెక్ట్ యొక్క నేమ్, క్యాట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క నేమ్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ 2 ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఈ మెథడ్ని నేను కాల్ చేస్తున్నా, స్పీక్ మెథడ్ని. సో ప్రింట్ నికో డాట్ స్పీక్, ప్రింట్ ఫెలిక్స్ డాట్ స్పీక్. సో ఇప్పుడు నేను ఈ సెల్ని నేను రన్ చేస్తున్నా. సో మనకు అవుట్పుట్ వచ్చేసింది నికో సేస్ ఊఫ్, ఫెలిక్స్ సేస్ మియావ్. సో మనం కాల్ చేసింది ఒకటే మెథడ్, కానీ మనకు అవుట్పుట్ వచ్చేసి డిఫరెంట్ ఫామ్స్లో వచ్చింది. సో ఇది బేసికల్గా మనకు పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం ఏంటంటే డిఫరెంట్ వేస్లో మనకు బిహేవ్ చేస్తుంది. సో మనం పైథాన్లో పాలిమార్ఫిజం అనేది డిఫరెంట్ వేస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో అవి ఏంటంటే డక్ టైపింగ్, ఇంకా మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. సో మనం చేసింది ఇక్కడ ఏంటిది మెథడ్ ఓవర్ రైడింగ్. అంటే సేమ్ మెథడ్ తీసుకొని ఆ మెథడ్ యొక్క ఫంక్షనాలిటీని మనం చేంజ్ చేసినాం. సో దీన్ని బేసికల్గా మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. సో నెక్స్ట్ నేను ఇంకా ఫర్ లూప్ తీసుకొని వాటిని ప్రింట్ చేసుకున్నా. సో ఇది సేమ్ మనం ముందు చేసుకుంది, కానీ ఇక్కడ నేను ఫర్ లూప్ యూజ్ చేసిన. సో నెక్స్ట్ మన స్పీక్ మెథడ్ని నేను ఫంక్షన్స్ యొక్క హెల్ప్ తీసుకొని ప్రింట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ డిఫైన్ పెట్ స్పీక్ ఆఫ్ పెట్, ప్రింట్ పెట్ డాట్ స్పీక్. సో నేను మన ఫంక్షన్ కాల్ చేసుకొని నికోని ఇంకా ఫెలిక్స్ని పాస్ చేసుకుంటున్నా మన పెట్ నేమ్కి. సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే సేమ్ పాలిమార్ఫిజమే, కానీ ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే మనం ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయం. సో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయనప్పుడు మనం క్లాస్ని ఎందుకు డిఫైన్ చేసుకోవడం అని అనుకోవచ్చు మీరు. సో మనం అలా అబ్స్ట్రాక్ట్ క్లాస్ని క్రియేట్ చేసుకొని మనం ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ యూస్ చేసుకొని సో మనం ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మనం డెరివేటివ్ క్లాసెస్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేసిన ఒక క్లాస్ని క్రియేట్ చేసుకున్నా. సో మన క్లాస్ నేమ్ వచ్చేసి యానిమల్. సో ఇది బేసికల్గా మనకి ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని తీసుకుంటున్నాం. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? మనం మన క్లాస్కి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయకూడదు, ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ చేయకూడదు. సో ఇన్స్టెన్సెస్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ నేను ఇనిట్ మెథడ్ తీసుకొని మన ఆబ్జెక్ట్ యొక్క నేము సపోజ్ అలా తీసుకుంటున్నా. అంటే బేసికల్గా ఇది మనకి కన్స్ట్రక్టర్ లాగా ఇనిట్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ నేను స్పీక్ మెథడ్ తీసుకున్నా.
సో ఎలాగో మనము ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయం కాబట్టి ఒకవేళ మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే మనకి ఇది ఎక్సెప్షన్ అనేది రైజ్ అయిపోద్ది. సో నాట్ ఇంప్లిమెంట్ ఎర్రర్ అని చెప్పి. సో నెక్స్ట్ మన డాగ్ తీసుకున్నా. సో డాగ్ వచ్చేసి మనకి ఇది సబ్ క్లాస్. సో సబ్ క్లాస్ అంటే ఏంటి, డిరైవ్డ్ క్లాస్ అన్నట్టు. సో మన బేస్ క్లాస్ వచ్చేసి ఇక్కడ యానిమల్. సో మనం ఇక్కడ యానిమల్ క్లాస్ని యూజ్ చేసి మనం డాగ్ అనే క్లాస్ని డిరైవ్ చేసుకుంటున్నాం, అంటే ఇన్హెరిట్ చేస్తున్నాం మన యానిమల్ క్లాస్ నుండి. సో ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు మనకేంటిది, మనకి ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ అనేది కూడా మనకి ఇన్హెరిట్ చేసిన క్లాస్లో కూడా వస్తుంది. అంటే మనకి ఇక్కడ డాగ్ క్లాస్లో ఇది ఇనిట్ మెథడ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్పీక్ మెథడ్ ఉంది. సో ఇక్కడ నేను స్పీక్ మెథడ్ని ఓవర్ రైట్ చేస్తున్నా. సో ఓవర్ రైట్ చేయడం అంటే ఏంటిది, పాలిమార్ఫిజం. సో ఇక్కడ నేను పాలిమార్ఫిజం టెక్నిక్ని అప్లై చేస్తున్నా. సో ఇక్కడ నేను ఈ స్పీక్ మెథడ్ని ఓవర్ రైట్ చేసి ఈ వాల్యూని మనం రిటర్న్ చేసుకుంటున్నాం. అంటే మన డాగ్ యొక్క క్లాస్ ఈ సౌండ్ని మనకు రిటర్న్ చేస్తుందని చెప్పేసి ఉఫ్ అనే సౌండ్ని. సో నెక్స్ట్ మన క్యాట్ క్లాస్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఈ క్యాట్ క్లాస్ కూడా మనకు డిరైవ్డ్ క్లాసే, అంటే సబ్ క్లాస్. సో ఈ క్యాట్ క్లాస్ని మనం ఎలా డిరైవ్ చేసుకుంటున్నాం అంటే బై యూజింగ్ యానిమల్ క్లాస్. సో ఇక్కడ మనకు యానిమల్ క్లాస్ అనేది బేస్ క్లాస్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యానిమల్ క్లాస్ మన క్యాట్ క్లాస్ని డిరైవ్ చేసుకున్నాం. సో డిరైవ్ చేసుకున్నాక మనకు ఇనిట్ మెథడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అంటే సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్ అని చెప్పేసి. సో మనకి ఇనిట్ మెథడ్ ఉంది కాబట్టి మనం మన స్పీక్ మెథడ్ని ఇక్కడ ఓవర్ రైట్ చేస్తున్నాం. సో ఓవర్ రైట్ చేసేసి మనకి క్లాస్ క్యాట్ ఏం సౌండ్ ఇస్తుందో అని చెప్పేసి దాన్ని మనం రిటర్న్ చేసుకుంటున్నాం. సో రిటర్న్ సెల్ఫ్ డాట్ నేమ్ ప్లస్ సేస్ మియావ్. సో సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఏంటిదంటే మన ఆబ్జెక్ట్ యొక్క నేమ్. సో మనం మన ఆబ్జెక్ట్కి ఏ నేమ్ అయితే పాస్ చేస్తామో ఆ నేమ్ ఈ స్ట్రింగ్ని యాడ్ చేసుకొని మనం ఓవరాల్గా రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇది మన క్లాసెస్ ఇదంతా కూడా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుందాం ఈ రెండు డిరైవ్డ్ క్లాసెస్కి కూడా, అంటే డాగ్ క్లాస్కి ఇంకా క్యాట్ క్లాస్కి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ డాగ్ క్లాస్కి క్రియేట్ చేసుకుంటున్నా. సో ఫీడో ఈక్వల్స్ టు డాగ్ ఆఫ్ ఫీడో. సో మన డాగ్ నేమ్ వచ్చేసి ఫీడో అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ మన క్యాట్ క్లాస్కి ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాం, అంటే మన ఫస్ట్ ఆబ్జెక్ట్ మన క్యాట్ క్లాస్కి. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ పేరు ఐసిస్ అని తీసుకున్నాం. సో ఐసిస్ ఈక్వల్స్ టు క్యాట్ ఆఫ్ ఐసిస్. సో ఇక్కడ ఐసిస్ అనేది ఏంటి, మన సెల్ఫ్ డాట్ నేమ్. సో ఇక్కడ మనం ఇనిట్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇనిట్ మెథడ్లో మనము ఈ నేమ్ అనే ఆర్గ్యుమెంట్ని తీసుకున్నాం. సో ఈ నేమ్ అంటే ఏంటంటే ఇక్కడ ఐసిస్ అన్నట్టు. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు ఐసిస్ అని పోతుంది, అంటే మన ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి ఐసిస్ అన్నట్టు. సో ఇప్పుడు నేను మన ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఈ రెండు మెథడ్స్ని కూడా ప్రింట్ చేసుకుంటున్నా. సో మన డాగ్ క్లాస్లో స్పీక్ మెథడ్ని, ఇంకా మన క్యాట్ క్లాస్లో స్పీక్ మెథడ్ని. సో ఆబ్జెక్ట్ మనకు డాగ్ యొక్క ఆబ్జెక్ట్ ఫీడో కాబట్టి ఫీడో డాట్ స్పీక్, మన క్యాట్ యొక్క ఆబ్జెక్ట్ ఐసిస్ కాబట్టి ఐసిస్ డాట్ స్పీక్. సో ఇప్పుడు ఈ సెల్ని నేను రన్ చేస్తా. సో మనకు అవుట్పుట్ వచ్చేసి ఫీడో సేస్ ఉఫ్ ఐసిస్ సేస్ మియావ్ అని వచ్చింది. సో మన డాగ్ యొక్క నేమ్ ఏంటిది, మన డాగ్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి ఫీడో. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ మనకి ఫీడో. సో ఫీడో ప్లస్ సేస్ ఊఫ్, ఫీడో సేస్ ఊఫ్. సో ఇక్కడ మనకి అదే ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ మన క్యాట్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి ఐసిస్. సో ఐసిస్ ప్లస్ సేస్ మియావ్. సో ఐసిస్ సేస్ మియావ్ అని ఇక్కడ మనకు ప్రింట్ అయిపోయింది. సో బేసికల్గా ఇది మనకు పాలిమార్ఫిజం గురించి. సో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ ప్రకారం మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.